మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపులో తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. పెద్దపల్లి ఎంపీ వంశీ ఆరోపణ. తెలంగాణ రైతాంగానికి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ హాట్ కామెంట్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆయన యూరియా అమ్మోనియా ఉత్పత్తి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ నుంచి తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా చేయడంలో కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఈ సంవత్సరం జూలైలో 60% యూరియాను తెలంగాణకు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 30% మాత్రమే సరఫరా చేయడం వలన యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ శాతం తరలిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల కేటాయింపులో కూడా స్థానికులకు అన్యాయం జరిగిందని అన్నారు. రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి అని ప్రశ్నించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి.